హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ చేసేటోళ్ళు అందరూ గూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ జేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేత్తరు అనుకుంటానా. సుత్తారు గదా! ఇక్కడైతే దొండకాయలైతే కడిగేసుకొని పెట్టుకున్నా. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కడిగేసుకొని పెట్టుకున్నా. కుక్కర్‌లో పెసరపప్పేసి నేను దొండకాయ పప్పయితే చేత్తానా. దాంతో పాటు ఇయాల కాబూలి శనగలతోని ఒక మంచి రెసిపీ చేత్తానా. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేత్తరు. ఈ కాబూలి శనగలతోని రెసిపీ అయితే బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. సూపర్ టేస్టీగా ఉంటది. ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతోళ్ళైతే ఎప్పుడు చూసి మంచిగా నాకు సపోర్ట్ చేసినట్టుగా గట్లనే సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. అయితే నిన్నటి వీడియోలో అయితే చూడనోళ్ళకైతే నేను డిస్క్రిప్షన్‌లో ఇత్తా. ఓపెన్ చేసి చూడండి. అప్పుడు ఇది అర్థమైతది. లేకపోతే అర్థమే కాదు. అయితే నిన్నటి వీడియోలోకైతే పోదాం. ఇక్కడైతే శనగలైతే ఓవర్ నైట్ నానబెట్టుకొని మనమైతే రెసిపీలోకి వెళ్ళడానికి ముందు నేనైతే దొండకాయ పెసరపప్పు కర్రీ అయితే చేత్తా. తర్వాత ఈ రెసిపీ గురించి మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేత్తా. అయితే నిన్న నేను వీడియో పెట్టినా కదా! మా అమ్మ పడ్డ కష్టాలు, మా అమ్మ గిట్లా అంటే చదువుకో వాళ్ళు మనం చదువుకోలేదని బాధపడొద్దు. మనకొక టాలెంట్ ఏదైనా ఒకటి ఉంటే దాన్ని పట్టుకొని మనం ముందుకు పోవాలి. ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు. మనకు మన మన మనం మనం కష్టపడితే మనతోని ఎవ్వరు రారు. మనము ఆనందంగా ఉంటే ఏడ్చేటోళ్ళు ఉంటారు గానీ, కష్టపడితే మాత్రం ఒక్కరచ్చి ఒక మాట అడగరు, ఒక ముచ్చట అడగరు, ఒక్క పైసియ్యరు. ఇంకా మనం కష్టపడతా అంటే, మనం బాధపడతా అంటే మస్తు చూసి నవ్వేటోళ్ళే ఉంటారు ఈ దునియాల. కానీ కష్టపడేటప్పుడు దగ్గర తీసుకోరు. మనం ఏదన్నా ఫంక్షన్‌లు గాని, ఏదైనా మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రం మస్తు అచ్చి మంచిగా మాట్లాడతారు. గట్లుంటది జనాలంతా గూడా గట్నే ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ అయితే ఇంకెక్కువున్నది. అప్పట్లోనైతే మనం చిన్నగున్నప్పుడు ఎంతో కొంత ప్రేమలు, ఆప్యాయతలు అమ్మమ్మ దగ్గర, నానమ్మ దగ్గర, మామయ్యల దగ్గర, అత్తమ్మల దగ్గర ఉండేది. కానీ ఇప్పుడైతే అవి గూడా లేదు. చెల్లెళ్ళు దూరమైపోయారు, అన్నలు దూరమైపోయారు, బంధాలు, బంధుత్వాలు అన్నీ దూరం చేసుకొని ఒంటరి బతకడం కోసం బాగా ఇష్టపడతారు. అది పిల్లలైనా, తల్లిదండ్రులైనా, అమ్మమ్మలైనా, నానమ్మలైనా, మామలైనా, అక్కలైనా, చెల్లెలైనా ఇగ అందరూ ఏ రిలేషన్‌లో అయినోళ్ళు గూడా అట్లా దూరంగా ఉండి బతకాలే, మస్తు ఎంజాయ్ జేయాలనుకుంటారు. ఇక్కడ చూస్తారు కదా! నేనైతే కుక్కర్‌ల దొండకాయ పెసరపప్పు అయితే రెడీ చేత్తానా. మీకైతే ఆ రెసిపీ తెలుసు కాబట్టి నేనైతే ఎక్స్‌ప్లెయిన్ చేత్తలేను. కానీ శనగలదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేత్తా. అది కొత్త రెసిపీ కాబట్టి. అయితే నిన్నటి వీడియోలో ఏమని చెప్పి మా అమ్మను వాళ్ళ చెల్లెని ఎట్లా మోసం చేసిర్రు, అంటే మా అమ్మ దగ్గర, మా నాన్న దగ్గర ఉన్న భూమిని ఎట్లా తీసుకున్నారు, ఎంత ప్లాన్ ప్రకారంగా చేసుకున్నారు, అది మొత్తం కూడా ఈ వీడియోలో తెలియజేత్తా. ఎందుకంటే నిజంగా అక్క చెల్లెలంటే ఒక్క కడుపులో పుడతారు కాబట్టి మస్తు అన్యోన్యంగా ఉంటారు. అక్క చెల్లెలంటే రక్త సంబంధం కాబట్టి కష్టమైనా, నష్టమైనా కలిసి ఉంటారు అనుకుంటాం గానీ అట్లేం లేదు. పైస దగ్గర మనుషులు మారిపోతారు. పైసలే మనుషులకు విలువలెక్కువైపోతాయి. పైసల వల్లనే మనుషులు ఏదైనా జేయగలుగుతారు. గట్లయితే జరిగింది మా అమ్మ విషయంల. ఆహ్, అయితే అదైతే మీతో షేర్ చేసుకుంటా అని చెప్పినా గదా! అదైతే ఈరోజు షేర్ చేసుకుంటా. కంప్లీట్ జేయడానికి చూత్తా వీడియో అయితే. చూత్తారు గదా! ఇక్కడైతే నేను రెసిపీ జెప్తాను. మీరు జూడండి. నా మాటలు ఇనుకుంటా. గట్లయితేనే అర్థమైతది. గిట్లున్నారు మరి సిస్టర్సు. ఈ జనరేషన్‌ల గాదు. ఆ జనరేషన్‌లోనే గట్లున్నారు సిస్టర్సు. అప్పుడు పైసల కోసం బాగా అదుండేది. ఉండే ఉన్న ఒక్క గుంట పొలమైనా గానీ గొడవలు ఏమంటారు ఆహ్, లొల్లిళ్ళు బాగా చేసుకొని బంధుత్వాలను దూరం చేసుకున్నోళ్ళు బాగా మందున్నారు. అయితే సుత్తారు గదా! ఇక్కడైతే నేను టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, కారం అన్నేసుకొని, ఆ తర్వాత పెసరపప్పేసుకొని, తర్వాత దొండకాయలేసుకొని కుక్కర్‌లో అంటే నీళ్లు పోసుకొని కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటా. ఇదైతే రెసిపీ. అయితే నిన్నటి వీడియోలో అయితే ఇగ మా అమ్మ అయితే మంచిగా మిషన్ నేర్చుకోవడం, మేము పెద్ద ఎరగడము, మేము చదువుకుంటూ ఇగ ముందుకు పోవడం, మేము మంచిగా క్లాస్‌లో ఫస్ట్ రావడము, మా నాన్న వ్యవసాయం 15 రోజులు చూసుకుంటా, ఇటు 15 రోజులు డ్యూటీ చేసుకుంటా మంచిగా అట్లయితే రోజులు గడిచిపోయినాయి. మంచిగా గడిచిపోయినాయి. కానీ మా నాన్న తరపు వాళ్ళు రాలేదా మరి మీ అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు అంటే మీ చిన్నమ్మలు ఆస్తి తీసుకుంటే అంటే భూమి తీసుకుంటే మరి మీ చిన్నమ్మ వాళ్ళు అట్లా మోసం చేస్తే, మీ అమ్మమ్మ మోసం చేస్తే మీరు మీ నాన్న తరపున వాళ్ళు తమ్ముళ్ళు, అక్కలు ఎవరు రాలేదా అని అడిగిర్రు. ఒక సిస్టర్ అయితే అడిగింది. రాలేదు సిస్టర్. ఎందుకు రాలేదంటారా? అయితే ఇక్కడ చూసిర్రు గదా! నేనైతే పెసరపప్పు ఏసుకున్నా. మంచిగా కలుపుకుంటానా. ఎందుకు రాలేదంటే దానికి గూడా ఒక రీజన్ ఉన్నది. అయితే మా నాన్న ఇల్లరికం వచ్చిండు గదా! ఎప్పుడు 12 సంవత్సరాలకి ఇల్లరికం వచ్చిండు. మా నాన్న ఆహ్, ఇల్లరికం వచ్చిండంటే కొడుకు పొజిషన్‌లోనే తీసుకున్నట్టు. దత్తత తీసుకున్నట్టు కొడుకును. ఇల్లరికం అంటే అంతే. ఇగ వాళ్ళతో సంబంధాలు, బంధాలు, బంధుత్వాలనేవి మా నాన్న తరపున లేవు. అంటే వాళ్ళు ఫంక్షన్‌లు అంటే వాళ్ళు ఏదైనా పండగ, నోములు అవన్నీ ఉంటాయి గదా! ఫంక్షన్‌లు ఏమైనా ఇంటికి సంబంధించిన పూజలు, పునస్కారాలు చేసుకుంటే మా నాన్న అలౌడ్ చేసుడు లేదు. మా నాన్నను అలౌడ్ చేసేటోళ్ళు గాదు. ఎందుకంటే ఇల్లరికం తీసుకున్నారు గాబట్టి, "నువ్వు మా దాంట్లో లేవురా" అని జెప్పి మా అమ్మ వాళ్ళ తరపునే పూజలైనా, పునస్కారాలైనా, ఇంకేదున్నా గూడా ఫంక్షన్‌లున్నా గూడా మా నాన్న ఇటువైపు వచ్చేటోడు. ఏ పండుగున్నా, పబ్బం ఉన్నా గూడా మా నాన్న మొత్తం మామ వైపు వాళ్ళకే చేసేటోడు, చూసేటోడు. ఇగ వాళ్ళ తమ్ముళ్ళ వైపు పోయేటోడు గాదు. ఏదైనా కష్టం ఉన్నా గూడా పట్టించుకునేటోళ్ళు గాదు. తమ్ముళ్ళైనా, అన్నలైనా, చెల్లెళ్ళైనా. చూత్తారు గదా! ఇక్కడ ధనియాల పౌడరేసుకున్నా. అయితే ఇగ మా నాన్నకైతే గట్ల సంబంధం లేకుండా ఉండేటోళ్ళు. అంటే మాట ముచ్చట మాట్లాడుకునేటోళ్ళు గానీ, గట్ల కష్టాలత్తే, కష్టాలేదన్నా అత్తే, ఏదన్నా బాధుంటే గానీ,
ఉంటే మాత్రం మా నాన్నకైతే ఎనక నుంచి సపోర్ట్ చేసేటోళ్ళు కాదు. మాట్లాడతాం అన్నా మేమున్నాం గదా అని చెప్పి వచ్చేటోళ్ళు కాదు. ఎందుకంటే "నువ్వు ఇల్లరికం పోయినావు కాబట్టి మాకు మీతో సంబంధం లేదు. నీ భూమి, నీ ఇల్లు, నీ అత్త, నీ నీ భార్య, నీ ఫ్యామిలీ" అన్నట్టుగా మాట్లాడేటోళ్ళు. మా 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 బాబాయిలందరూ కలిసి మాట్లాడుకొని ఒక గట్లయితుండేది. కానీ ఇగ ఇద్దరు మా నాన్న పెళ్ళైనప్పుడు మా బాబాయిలకు చూసుకున్నాడు గదా! వాళ్ళకు జాబొచ్చేదాకా. గా తమ్ముళ్ళైతే అప్పుడప్పుడు ఇంటికి రావడం, మాట్లాడడం గంతే చేసేటోళ్ళు. ఇగ మిగతా అన్నదమ్ములైతే వచ్చేటోళ్ళు గాదు. చెల్లెలైతే పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితం వాళ్ళైతే ఎళ్ళిపోయారు. ఒక గట్లే గంతవరకే ఉండేది మా నాన్న వాళ్ళ రిలేషన్ అనేది. ఒక గట్లయితున్నది. అందుకే మా నాన్నకి ఏ కష్టం ఉన్నా అడగడానికైతే రాలేదు. గిదే రీజన్ సిస్టర్. ఇప్పటికి గూడా మా బాబాయిలు నేను ఇంట్లోంచి బయటకొచ్చే వరకు గూడా మా బాబాయిలైనా, మా పెద్దనాన్నలైనా ఎవ్వరైనా మాకైతే ఎవ్వరు సపోర్ట్ లేరు. ఇప్పటికి గూడా మా అమ్మ మీద ఏడుచుకుంటా కూసుంటారు. మా అమ్మ మస్తు సంపాదిస్తాంది. వదిన చెప్పినట్టే ఇంటడు అన్న. భూమున్నది, పొలం ఉన్నది. గివే ఏడుపులుంటాయి మాకైతే. నేను ఇంట్లో చచ్చే వరకు గదే ఏడుపు. గట్లయితే జరిగింది. సుత్తారు గదా! ఇక్కడైతే నేను కాబూలి శనగలైతే మంచిగా ఉప్పేసుకొని మంచిగా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్నా. ఉడకబెట్టుకున్న తర్వాత మనమైతే మిక్సీ పట్టుకోవాలి. గిట్ల మెత్తగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం అందులో ఉప్పు, పచ్చిమిర్చి, ఒక కప్పు అటుకులేసుకోవాలి. ఏసుకొని మంచిగా కలుపుకొని చిన్న చిన్న టిక్కీ లెక్క చేసుకోవాలి. మీరైతే రెసిపీ చూడండి అర్థమైతది. అయితే గట్లయితున్నది మా నాన్నది. ఇగ మా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఇక మాకు మా నాన్న, మా తాతయ్య ఇచ్చిన 3 ఎకరాలు, మా నాన్న కొన్న ఈ 2 ఎకరాలు ఉన్నాయి గదా! మొత్తం 5 ఎకరాలయినాయి. ఇగ మస్తు కళ్ళలో మంట అయిపోయింది మా చిన్నమ్మలకు. అబ్బా! 5 ఎకరాలంటే ఏంది గనిగానం సంపాదిస్తారు, ఇటు ఇద్దరు సంపాదిస్తారు అని జెప్పి, మళ్ళా పిల్లలు పెరుగుతారు, మంచిగా చదువుకుంటారు అని జెప్పి బాగా ఏడుపైతుండే మా చిన్నమ్మలకు మా మీద. వాళ్ళు ఎంత ఏడిచిండ్రో మా మా జీవితాలు గూడా అంత నాశనం అయిపోయినాయి. మా అక్క జీవితం గట్లయిపోయింది, నా జీవితం గిట్లయిపోయింది. వాళ్ళ ఏడుపు ఇప్పటికి గూడా కొనసాగుతూనే ఉన్నది. వాళ్ళు ఎంత ఏడుత్తారో మేమంత కిందికే పోతానం గానీ మీదికి పోతలేము. అయితే గట్లయితే మేమైతే చదువుకుంటా, మా నాన్న వ్యవసాయం చేసుకుంటా గట్లయితే మంచిగా బతికినాం. ఇక బతికిన తర్వాత ఏదో ఒక గొడవ పెట్టాలి గదా! గొడవ పెట్టకపోతే మా చిన్నమ్మలకు నిద్ర ఎక్కడ పట్టది. కాబట్టి ఇగ మా నాన్న ఎప్పుడు పండగకచ్చినప్పుడల్లా వ్యవసాయం చూసుకుంటా, వచ్చిన పైసలను ఎంతో కొంత తీసేసుకొని అంటే పొలం కౌలుకిచ్చిండన్నట్టు. వేరే వాళ్ళకిచ్చిండు. ఇచ్చేసి ఇక్కడ జాబ్ చూసుకుంటా, మమ్మల్ని చూసుకుంటా ఉండేటోడు. అట్లా కొన్ని సంవత్సరాలు చేసిండు. మేము చిన్నగున్నప్పటి నుంచి, బాగా తెలిసినప్పటి నుంచి గట్లనే జరిగింది. సుత్తారు గదా! ఇక్కడైతే అటుకులు. మనం అటుకులు ఒక కప్పు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని అందులో ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. చూత్తారు గదా! ఇందులో కారం, గీరం ఏమి ఎత్తలేను. ఒక చిన్న పచ్చిమిర్చి ఏసుకున్నా. ఇందులో కారం అనేది ఎక్కువుండది. మంచిగా మస్తు టేస్టీగుంటాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అయితే ఇగ మా మా నాన్న ఉన్నాడు గదా! మా నాన్న అయితే ఇగ అంటే మా తాతయ్య ఇచ్చిన పొలం ఉంది గదా! మా నాన్న ఇల్లరికం తీసుకున్నందుకు మా నాన్నకు గిఫ్ట్‌గా 3 ఎకరాలైతే ఇచ్చిండు. ఆ 3 ఎకరాలల్లనే మట 3 ఎకరాలు ఇచ్చిండు. మా ఇద్దరు చిన్నమ్మలకి ఒక్కొక్క ఎకరం ఇచ్చిండు గదా! అయితే మా నాన్నకిచ్చిన 3 ఎకరాలల్లనే అందులోనే బావి ఉన్నది. అంటే మనం నీళ్ళు సప్లై చేసే బావుంటది గదా! ఆ బావయితుండే. ఆ బావిలోంచే నీళ్ళు ఈ 3 ఎకరాలకు మా చిన్నమ్మోళ్ళకు 2 ఎకరాలకు సప్లై అయ్యేది. ఎక్కువ నీళ్ళైతే ఇగ మా నాన్న దగ్గర అంటే 3 ఎకరాలు ఉన్న దాంట్లోనే సప్లై ఎక్కువుండేది. కొంచెం తక్కువగా మా చిన్నమ్మోళ్ళకు నీళ్ళైతే పోయేది. నీళ్ళు గూడా ఎక్కువ ఉండకపోయేది ఆ బావిల. అయితే ఇగ మా చిన్నమ్మలేం జేషిర్రు, మస్తు ఐడియా ఉన్నది. మా చిన్నమ్మలు కొంచెం వాళ్ళ భర్తలు చదువుకున్నోళ్ళు గదా! కొంచెం తెలివి ఎక్కువనే ఉన్నది. అయినా గూడా చెడ్డోళ్ళకి బాగానే తెలివులుంటాయి. మంచోళ్ళకి ఒకటే దారుంటది గదా! చెడ్డోళ్ళకైతే అన్ని దారులుంటాయి. చూత్తారు గదా! గిట్లా టిక్కిలయితే యేసుకొని పెట్టుకోవాలి. అయితే ఇగ మా చిన్నమ్మలకు ఇగ ఇటు నుంచి మా నాన్న దగ్గరనే అంటే మేము మా తాతయ్య ఇచ్చిన పొలంలో నీళ్లున్నయి. ఆ పంట మంచిగా పండుతాంది. అందులో మస్తు పైసలు సంపాదిస్తారు. మాకు నీళ్లు లేవు. మా భూములకు నీళ్లు లేక మా పంటలు పండుతలేవు. మాకు నీళ్లు లేని పొలం ఇచ్చిండని జెప్పి వాళ్ళైతే మనసులో పెట్టుకొని ఒక ఐడియా అయితే చేషిర్రు. చూత్తారు గదా! ఇక్కడైతే గిట్లా చేసుకుంటానా. అంటే అందరు సిస్టర్‌లు ఇట్లనే ఉన్నారా అంటే ఖచ్చితంగా లేరనే జెప్తా. 90% ఇప్పుడున్న జనరేషన్‌లో అయినా, అప్పుడున్న జనరేషన్ అయినా పొలం అన్నా, భూమన్నా, కట్నం అన్నా, బంగారం అన్నా ఇట్లనే గొడవలైతుంటాయి. వాళ్ళ నిజ స్వరూపాలు గప్పుడే బయటపడతాయి. అప్పటి వరకు మంచిగా లోపల మనసులో లోపల పెట్టుకొనుంటారు. గిట్లా అయినప్పుడే బయటపడతారు. అయితే ఇగ మా చిన్నమ్మ పిల్లలు మాకన్నా మస్తు చిన్నోళ్ళు. మా అమ్మ పెద్దది గదా! మేమే పెద్దోళ్ళం. కానీ మేము చదువుకునేటోళ్ళం. వాళ్ళు చదివేటోళ్ళు గాదు. మా చిన్నమ్మ పిల్లలు, మా పెద్ద చిన్నమ్మ పిల్లలకు తొందరగా పెళ్లి జేషిర్రు. అయితే మా చిన్నమ్మ పిల్లలకు బాగా తొందరగా పెళ్లి జేషింది. 12 సంవత్సరాలకు చిన్నామెకు, పెద్దామెకు 14 సంవత్సరాలకి పెళ్లి జేషింది. వాళ్ళ కొడుకొక్కడే. సూత్తారు గదా! ఇక్కడ గిట్లా టిక్కిలు తయారు చేసుకున్న తర్వాత మైదా పిండి గాని, లేదా కార్న్ ఫ్లోర్ గాని గిట్లా మంచిగా కలుపుకొని మనము ట్యాప్ జేసి మనం షాలో ఫ్రై జేసుకోవాలి. మంచిగుంటది. అయితే మా పెద్ద చిన్నమ్మ కొంచెం వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ జాబ్ గాబట్టి, ఆమెకు పైసలు అవసరం లేకుండే ఆళ్ళ అమ్మాయికి మంచిగా సంబంధం వచ్చింది. చూసింది, పెళ్లి చేసింది. ఇద్దరు కొడుకులు ఆమెకు. మా చిన్నమ్మకు. ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ. చిన్నమ్మకు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. అయితే చిన్నమ్మ దగ్గర కొంచెం మనీ ఎక్కువ ఉండకపోయేది. ఆళ్ళు సంపాదించిన పైసలు అవన్నీ ఉన్నాయి గదా! వాటితోని ఒక చిన్న పొలమైతే తీసుకున్నారు. చేపల చెరువు ఉంటది గదా! గదైతే బిజినెస్ చేసేటోళ్ళు.
సడెన్‌గా బిజినెస్ ఏమైంది? లాస్ అయిపోయింది. అంటే రొయ్యలని చనిపోవడం, చేపలు చనిపోవడం వల్ల పెట్టిన పెట్టుబడి అయితే లాస్ అయితే అయిపోయింది. మా చిన్న చిన్నమ్మలకు. మా చిన్న చిన్నమ్మల బిడ్డలకు గూడా పెద్ద బిడ్డకు పెళ్లి చేసింది. ఇక రెండో బిడ్డకు పెళ్లి చేయాలనుకునే టైంలో ఆ పైసలు లేవు. ఇటు నుంచి చేపలు పెట్టిన చెరువయితే ఏమంటారు లాస్ అయిపోయింది. ఇటు కొడుకు 10వ తరగతి అయిపోయింది. ఏ పని లేక ఆటో కావాలనేసరికి ఆటోకి తీసుకుందామంటే పైసలు లేవు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల మెల్లగా మా చిన్న చిన్నమ్మ వాళ్ళ అక్కకడిగింది. అంటే రెండో అక్కకు మంచిగా మాట్లాడుకుంటారు గదా! మా అమ్మతోనైతే మాట్లాడరు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు గదా! మాట్లాడుకుంటే "అక్క గిట్లున్నది. నాకు పైసలు అవసరం ఉన్నది అక్క. రూ. 1,00,000 ఇత్తవా అక్క? ఆటో తీసుకోవాలే కొడుకు కోసం. బిడ్డకు పెళ్లి చేయాలి" అని చెప్పుడుతోనే పైసలు గానప్పుడు మాట ముచ్చట మాట్లాడతారు గానీ అక్క చెల్లెలు పైసలు ఇచ్చుకుంటారా? పైసలు ఇయ్యరు గదా! ఆ అక్కయితే "నేను ఇయ్యనే నా దగ్గర లేవు. మొన్ననే బిడ్డకు పెళ్లి చేసినా" అని చెప్పి ఆళ్ళ అక్క చిన్న అక్క చెప్పింది. చెప్పుడుతోనే సరే అని చెప్పి "అమ్మని అడుగుదాము. నువ్వు అమ్మని అడుగు. అమ్మని అడుగు తీసుకో నువ్వు" అని చెప్పుడుతోనే వీళ్ళిద్దరు పన్నాగం బంది మంచిగా చూస్తారు కదా! ఇక్కడ నేను షాలో ఫ్రై అయితే చేసుకుంటారా. గిట్ల ప్యాన్ మీద ఆయిలేసుకొని నాన్ స్టిక్ పాన్ అయితే మంచిగుంటది. లేకపోతే అతుక్కుంటది. అయితే ఇగ ప్లాన్ జేసి ఇగ వాళ్ళ అమ్మ దగ్గరికైతే అచ్చిర్రు. వాళ్ళు పక్క పక్కన ఊర్లోనే ఉంటారు గాబట్టి, ఫోన్‌లు గూడా ఉంటాయి గాబట్టి, వాళ్ళిద్దరు మాట్లాడుకునేటోళ్ళు. అమ్మ దగ్గరికచ్చేటోళ్ళు. ఏదున్నా చెప్పుకొని, ఏదున్నా తీసేసుకొని పోయేటోళ్ళు. మేము దూరం ఉండేటోళ్ళం. మాకు ఫోన్ ఉండేది గాదు. కాబట్టి మేము దసరా, దివాళీ ఏదన్నా ఉంటే గట్లా అచ్చేటోళ్ళం, చూసేటోళ్ళం. అయితే ఇగ పండించిన పొలం పైసలన్నీ గూడా మా అమ్మనే తీసుకునేది. మా నాన్న సంపాదించిన 2 ఎకరాలు, మా తాత ఇచ్చిన 3 ఎకరాలు, 5 ఎకరాల పైసలు గూడా మా అమ్మమ్మనే తీసుకునేది. ఎందుకు గింతగానం తక్కువచ్చినయేంది పైసలని జెప్పి, ఇగ లాభం వత్తాయి గదా! మన పంట పండినయి అమ్మిన తర్వాత. అచ్చినయి అడిగితే మా నాన్న అడిగితే, మా నాన్నకు అబద్ధం జెప్పేది మా అమ్మమ్మ. అంటే ఒక రూ. 1,00,000 వచ్చిందనుకోండి, ఆ రూ. 1,00,000 మా నాన్నకు ఒక 30, 40 వేలు ఇచ్చేసి, మిగతా 70,000 వాళ్ళ ఇద్దరు పిల్లలకి ఇచ్చేది. మా అమ్మమ్మ కొన్ని ఉంచుకొని, ఇద్దరు బిడ్డలకు చెరి సగం పంచేది. ఇగ మాకైతే ఇగ అర్థమయ్యేది. మా అమ్మ, మా నాన్నకి అర్థమయ్యేది. మేమన్నీ ఇనేటోళ్ళం, చూసేటోళ్ళము. కానీ మేమేం అనేటోళ్ళం గాదు. మా చిన్నమ్మల పిల్లలు మాతోని గొడవ పెట్టుకుంటే, మా అమ్మ నాన్నలు గొడవ పెట్టుకుంటే, ఏదైనా పండగ పోయినప్పుడు గొడవ పెట్టుకుంటారు గదా! అక్క చెల్లెలు భూమి మీద. గొడవ పెట్టుకుంటే, వాళ్ళు గొడవ పెట్టుకున్నందుకు వాళ్ళ పిల్లలు గూడా మాతోని మాట్లాడేటోళ్ళు గాదు. కానీ మేమైతే గట్ల గాదు మాట్లాడేటోళ్ళం. మా అమ్మ వాళ్ళు గూడా గంతే గొడవ పెట్టుకున్నా మాట్లాడేటోళ్ళు. ఇగ మా అమ్మ గుణమే నాకచ్చింది. గట్లయితే ఉండేది. వాళ్ళు అట్లా అంత కోపం ఉండేది, అంత జెలసీ ఉండేది ఆ పిల్లలకి గూడా. గట్ల నేర్పిర్రు ఆళ్ళ పిల్లలకి గూడా. నేను పెళ్లి చేసుకునే వరకు గూడా వాళ్ళతోని మాట ముచ్చట్లేదు. ఆ పిల్లలతోని, మా చిన్నమ్మలతోని. నేను పెళ్లి చేసుకున్న వరకు గూడా వాళ్ళతోని నాకు మాట లేదు, ముచ్చట లేకుండా ఉండేటోళ్ళం మేమైతే. గట్లయితున్నది. ఇగ మా నాన్న, మా అమ్మకైతే ఇట్లా లాభమచ్చిన పైసలైతే ఊరోళ్ళుంటరు గదా! ఊరోళ్ళైతే చెప్పేటోళ్ళు లాభమచ్చిన పైసలు మీ అమ్మ వాళ్ళ బిడ్డలకిచ్చుకున్నది. నువ్వు లాభమంతా లాస్ అయితానవు నువ్వు. నువ్వు కరెక్ట్ టైంకి అత్తలేవు. పైసలు తీసుకున్న తర్వాత అత్తానవు. మీ అమ్మ మిమ్మల్ని మోసం జేత్తందని జెప్పినా గూడా మా నాన్న, మా అమ్మ పోనీలే మా చెల్లెలే గదా! మా అమ్మనే గదా! అన్నట్టుగా వాళ్ళైతే మంచి మనసుతో అట్లా వదిలేసేటోళ్ళు. కానీ ఎంత మంచి మనసైనా గూడా అర్థం జేసుకోవాలి గదా! ఏదో ఒక రోజు మొత్తానికే లాస్ అంతా జేసి నాశనం జేత్తరు జీవితాన్నయితే అనుకోలేదు వాళ్ళు. వాళ్ళు ఒకటే దారిలో వేరు. చెడు దారిలో పోలేదు. మంచి దారిలో వేరు గాబట్టి, మంచి ఆలోచనలే ఉన్నాయి గాబట్టి, చెల్లెలు గిట్ల జేత్తరని ఆలోచన, అమ్మ గిట్ల జేత్తందన్న ఆలోచన వాళ్ళకి రాలేదు. గట్లయితున్నది. ఇగ ఆ సుత్తారు గదా! ఇక్కడైతే మంచిగా లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై జేసుకుంటానా. అయితే ఇగ అట్లా చూడంగా ఇగ మా అమ్మమ్మతోని మంచిగా మాట ముచ్చట మాట్లాడి, ఒక ప్లాన్ ప్రకారంగా మా చిన్నాన్నలు, మా చిన్నమ్మలు అందరూ కలిసి, మా అమ్మమ్మకు నూరి పోసి, ఇగ ఎందుకంటే 3 ఎకరాలు మా తాత ఇచ్చిండు గదా! వాటి మీద బాండ్ పేపర్ మీద మా అమ్మ సిగ్నేచర్ అన్నా ఉండాలి. లేదా మా అమ్మమ్మ సిగ్నేచర్ అన్నా ఉండాలి. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ సొమ్ము గదా! ఆస్తి గదా! 3 ఎకరాలు. కాబట్టి మా అమ్మమ్మ సిగ్నేచర్ పెట్టినా గూడా అది ఓకే అన్నట్టు. అంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మా అమ్మమ్మ సంతకం పెడితే అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని అట్లా బాండ్ పేపర్ రాసున్నది. ఫస్ట్ నా భార్యకు, తర్వాత నా అమ్మాయికు అని జెప్పి. మా తాత అట్లా రాసిండు. మా నాన్నది ఏం లేదు సంపాదించుడు ఆహ్, చేసుకుండు అంతేగాని సిగ్నేచర్ పెడితే ఆస్తి మాత్రం మా నాన్నది కాదు. ఓన్లీ అనుభవించే అదృష్టం మాత్రమే. మా అమ్మ సిగ్నేచర్ పెడితే ఎవరికైనా ఇయ్యొచ్చు. అంటే పిల్లలకి ఇయ్యొచ్చు, మనవళ్ళకి ఇయ్యొచ్చు, మనవరాళ్ళకి ఇయ్యొచ్చు. అట్లనే మా అమ్మమ్మ గూడా అట్లనే. అంటే మా తాతయ్య ఫస్ట్ భార్యకు హక్కిచ్చిండు. ఆ తర్వాత బిడ్డకు హక్కిచ్చిండు. అల్లుడికైతే ఇయ్యలేదు. ఆ బాండ్ పేపర్ రాసిండు. కాబట్టి ఇగ మా అమ్మమ్మదే ఫస్ట్ పొజిషన్ ఉంది గాబట్టి, నా భర్తది గదా! అని జెప్పి ఆమేం జేషింది, ఆ ఊర్లో ఉన్న తహసీల్దార్‌లు, ఎంఆర్‌ఓలు అందరూ తెలిసినోళ్ళు ఉంటారు గదా! ఊర్లల్ల. సుత్తారు గదా! ఇక్కడైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ నేనైతే బీట్రూట్ జ్యూస్ అయితే ఎత్తానా. ఇగ ఆళ్ళందరూ తెలిసినోళ్ళే ఉంటారు గాబట్టి, మా నాన్నకి దెలవకుండా దొంగతనంగా ఇద్దరి పేరు
ఇద్దరి పేర్ల మీద మా అమ్మమ్మ అయితే రాసేసింది. వాళ్ళ మైకంలో పడిపోయింది మా అమ్మమ్మ. ఇగ పెద్ద బిడ్డ గురించి ఆలోచించలే, ఏం ఆలోచించలేదు. గట్లయితే ఇద్దరికీ 1.5, 1.5 ఎకరం రాసిచ్చిర్రు. ఇగ మా తాతయ్య రాసిన పొలంలోనే గదా! బావున్నది, నీళ్లున్నాయి అన్నీ గూడా. ఇగ ఇగ మా అమ్మ నాన్నలు కొన్న భూములు 2 ఎకరాలున్నాయి గదా! వాటికైతే నీళ్లు సప్లై గావాలంటే ఈ 3 ఎకరాలున్న భూమిలో ఉన్న బావి ఉంటది గదా! ఆ బావిల నీళ్ళే వీటికి సప్లై గావాలి. కాబట్టి ఇగ మా అమ్మమ్మ చేసిన బాధ ఇగ వాళ్ళే తట్టుకోలేదు. మేము గూడా ఉన్నాం. మాకు గూడా గుర్తున్నది. నేనైతే మస్తు తిడతా అని జెప్పినా, కొడతా అని జెప్పినా, మా అమ్మమ్మని తిట్టినా, అందరిని తిట్టినా గానీ ఏం చేత్తాం, అందరూ ఒకటైనప్పుడు మా అమ్మ, నాన్నలు ఏం చేయలేకపోయారు. ఎవరు సపోర్ట్ లేకుండుండే. మా నాన్న తరపున ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ అయినా గూడా సపోర్ట్ చేయకుండుండే. పోలీస్ కేసులైనా, ఏ కేసులైనా గూడా వాళ్ళందరూ పైసలున్నోళ్ళు గాబట్టి, ఆ పైసలు వాళ్ళకు తినిపిచ్చేటోళ్ళు. వాళ్ళే గెలిచిర్రు. ఆ 3 ఎకరాలు వాళ్ళకయిపోయినాయి. ఇగ మేము కొన్న 2 ఎకరాలు ఉన్నాయి గదా! మా అమ్మ కొన్న, మా నాన్న కొన్న 2 ఎకరాలు. కష్టపడి సంపాదించిన 2 ఎకరాలు. ఆ 2 ఎకరాలు గూడా తీసేసుకున్నారు. అదెట్లా అనేది గూడా జెప్తా. చూత్తారు గదా! ఇక్కడైతే నేను బీట్రూట్ అయితే జ్యూస్ అయితే చేత్తానా. అయితే అవెట్లా అంటే నేను పెళ్లి అయ్యేటప్పుడు అంటే నేను ఇంట్లోంచి వచ్చిన తర్వాత అయింది ఆ మ్యాటర్ ఇది. ఒకసారి మా అమ్మతోని కరోనా టైంలో మా అమ్మతోని మాట్లాడినప్పుడు చెప్పిన మాటలివి రీసెంట్‌గా. అయితే మిగతా 2 ఎకరాలు ఉన్నాయి గదా! నేనైతే మొత్తం అడిగిన. అమ్మ ఏంది? ఎట్లున్నది? అది ఇది అని అడిగితే, బిడ్డ ఉన్న 2 ఎకరాలు గూడా తీసేసుకున్నారు చిన్నమ్మలు అని అన్నది. ఎందుకమ్మా ఎట్లయింది? ఏమైంది? అని జెప్పి నేనైతే మాట్లాడిన. మాట్లాడిన తర్వాత ఇగ మా అమ్మ ఏమన్నదంటే, ఇగ అమ్మమ్మ అయితే మా అమ్మమ్మ సిట్యుయేషన్ లాస్ట్‌కి ఏమైందంటే, బాగా విచిత్రమైన ప్రాబ్లమ్ అయితే ఫేస్ జేసింది మా అమ్మమ్మ. ఇప్పుడు ఆ ఇద్దరు బిడ్డల కోసము ఉన్న 3 ఎకరాలు ఇచ్చేసింది గదా! ఇద్దరు బిడ్డలకు మంచిగా చూసుకుంటారు. రేపటి రోజున అని జెప్పి అనుకున్నది గదా! కానీ ఆమెకు ఆరోగ్యం పాడైపోయింది. ఈ భూమి అంతా అమ్మిన తర్వాత ఒక సంవత్సరం, 2 సంవత్సరాలకైతే హ్మ్. హెల్త్ పాడైపోయింది మా అమ్మమ్మది. ఇగ పాడైపోయిన తర్వాత ఏ చెల్లె రాలే. అంటే ఏ చిన్న బిడ్డ రాలేదు. ఏ నడి బిడ్డ రాలేదు. ఇద్దరు బిడ్డలు రాలేదు. ఎవ్వరు రాలేదు. మా అమ్మమ్మ అట్లనే మంచం మీద ఒక 6 నెలలు ఉండి, ఉండి ఆళ్ళు ఈళ్ళు జెప్పంగా మా అమ్మకు ఫోను జేసి, మా నాన్నకు ఫోను జేసి జెప్పే అంత మొఖం లేక చెప్పకుండా అట్లనే ఉన్నది. ఇగ ఆ తర్వాత మాకైతే ఊర్లోళ్ళు ఇగ మేము గూడా మా అమ్మ వాళ్ళు గూడా తెలుసుకొని మా అమ్మమ్మ దగ్గరికొచ్చి ట్రీట్‌మెంట్ చేపిచ్చినా, అన్నీ జేపిచ్చినా గూడా ఎవరికైనా కాలము కొన్ని రోజుల వరకే ఉంటదంటారు గదా! గట్లయితే జరిగింది. చూత్తారు గదా! ఇక్కడైతే నేను ఫ్రై చేసిన ఈ కాబూలి శనగల టిక్కీలైతే మంచిగా సర్వింగ్ చేసుకుంటానా. దాని మీద మనము పెరుగులో చక్కెర కలుపుకొని పక్కకైతే పెట్టుకోవాలి. స్వీట్ పెరుగన్నట్టు. దాని మీద పోసేసుకొని అంటే టిక్కెల మీద పోసేసుకోవాలి. మీరైతే చూడండి అర్థమైతది. గట్లయితే లాస్ట్ మూమెంట్‌ల మా అమ్మ గుణమేంది, మిగతా బిడ్డల గుణమేందనేది మా అమ్మమ్మ అయితే అర్థం చేసుకున్నది. మా అమ్మనే సేవలు చేసింది. మా నాన్నే చూసుకున్నాడు. లాస్ట్ మూమెంట్‌లో అయితే అర్థం చేసుకున్నది గానీ, అర్థం చేసుకునే లోపే ప్రాణమైతే పోయింది. ఇద్దరు బిడ్డలు గట్లా మోసం జేసిర్రు. మిగతా 2 ఎకరాలు గూడా ఎట్లా తీసుకున్నారనేది జెప్పలేదు గదా! సుత్తారు గదా! ఇక్కడైతే జ్యూస్ రెడీ అయిపోయింది. దాంతో పాటు టిక్కిలు గూడా రెడీ అయిపోయినాయి. అయితే ఆ 2 ఎకరాలు ఎట్లా మోసం జేసిందంటే, అంటే మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఎట్లా మోసం జేసిందంటే, ఇక ఈ 2 ఎకరాలు మా అమ్మ వాళ్ళు ఆహ్, ఇక మా అమ్మమ్మ లేదు. ఆ ఊరితో పని లేదు. చెల్లెళ్ళు ఇగ వేరే ఊర్లో బతుకుతారు. ఇగ అమ్మున్నది గాబట్టి అమ్మ కోసం ఊరికి పోయేటోళ్ళు. ఇప్పుడు అమ్మనే లేదు అన్నప్పుడు ఇగ ఊరితోని సంబంధం లేదు. ఆ భూమితో సంబంధం లేనట్టుగా మా అమ్మ వాళ్ళైతే ఇగ నీళ్ళు గూడా లేవు. సరే పంట పండిద్దాం అన్నట్టు అనుకుంటే అట్లా నీళ్ళు గూడా లేవు. నీళ్ళున్న భూమిలోనే తీసేసుకున్నారు గదా! ఈళ్ళ ఈళ్ళ 2 ఎకరాలకు నీళ్ళు పోవాలంటే వాళ్ళు నీళ్ళియ్యి అని జెప్పిర్రు. అంటే మా చిన్నమ్మలు నీళ్ళియ్యం మేము అని చెప్పిర్రు. ఇగ నీళ్ళని ఆ భూములు ఎందుకని జెప్పి మా అమ్మ ఏం జేషింది, మా నాన్న ఏం జేషిండు, సరే ఇగ మాకు ఆ 2 ఎకరాలు గూడా అవసరం లేదు. మీరే తీసుకోండి. ఎంతో కొంత పైసలియ్యండి అని చెప్పి చూత్తారు గదా! ఇక్కడైతే నేను మంచిగా స్వీట్ పెరుగైతే యేసుకున్నా. బీట్రూట్ కొద్దిగా సేవేసుకుంటానా. ఇగ మా చిన్నమ్మల జెప్పుడుతోనే మా చిన్నమ్మలు ఎంతో కొంత 10,00,000కో ఎంతో అని జెప్పిర్రు. మా అమ్మ వాళ్ళు ఆ 2 ఎకరాలు గూడా ఇచ్చేసిర్రు. సరే 2 ఎకరాలు ఇచ్చిర్రు గదా! మరి సరే అని ఆ 10,00,000 ఇయ్యాలే గదా! 10,00,000 ఒక సంవత్సరంలో ఇత్తా అని జెప్పి బాండ్ పేపర్ గూడా రాయించుకోకుండా ఓన్లీ మాటతోనే మా నాన్న అయితే సరే అని జెప్పి ఇచ్చేషిండు. మా నాన్నకు కొంచెము ఆలోచన తక్కువుంటది. మా అమ్మ చెప్తుంటే ఇనలేదు. పెళ్ళాం మాటలింటారా అని జెప్పి అంటారని జెప్పి మా నాన్న అయితే తినకుండా వాళ్ళన్న రేట్‌కి ఇచ్చేషిండు. వాళ్ళన్న రేట్‌కైతే మా నాన్న ఇచ్చేషిండు. మా అమ్మ మాట గూడా ఇనలేదు. ఇగ లాస్ట్‌కైతే ఆ పైసలు రేపిత్తా, మాపిత్తా అనుకుంటనే ఇప్పటి వరకు ఆ పైసలియలేదు. ఇది 2 సంవత్సరాల కిందట తెలిసింది. ఇట్లా 2 ఎకరాలు పోయినాయి బిడ్డ నేను మాట్లాడినప్పుడు మా అమ్మ మాట్లాడిన మాటలు. ఇగ 2 ఎకరాలు పోయినాయి. ఆ పైసలు గూడా ఇత్తా అన్నది. ఇప్పటి వరకు 10,00,000 పైసలు ఒక్క పైసియలేదు. ఆ భూమి పోయింది. పైసలు పోయింది. గిట్లా మోసం జేసిర్రు. చెల్లెలు అని జెప్పి అమ్మ లేదు. ఎవరు లేరు. అందరు గిట్లున్నారు. నాన్న తరపున అన్నదమ్ములు గట్లున్నారు. మీరు గిట్ల జేసిర్రు. నువ్వు ఇంట్లోంచి ఎళ్ళిపోయినవు.
అని జెప్పి ఇగ మా అమ్మ అయితే మస్తు బాధపడ్డది. అసలు నేను జేయాల్సింది గాదు ఈ పని అని నాకెప్పుడు ఉండేది మనసుల. కానీ ఇగ అది జరిగిపోయింది. ఇగ మనం ఏం జేయలేము. ఇక్కడ జూత్తారు గదా! నేను ఫ్రిడ్జ్ ఎందుకు చూపించినంటే మా ఫ్రిడ్జ్ అయితే కొంచెం పాడైపోయింది. అంటే మీద ఐస్ ఫార్మ్ అయితాంది. కింద కూల్ అయితలేదు. అందుకని జెప్పి మేమైతే కంప్లెయింట్ ఇచ్చినాం. ఇగ రేపైతే వచ్చి సర్వీసింగ్ జేత్తరట. అదైతే మీకు జూపిత్తా. ఇగ నేనైతే మా అక్క జీవితం పాడైపోయింది. నేను ఇంట్లోంచి అన్నీ తెలిసిన నేను అసలు అర్థం చేసుకోకుండా ఇంట్లోంచి వచ్చేసిన. ఇక మా ఆయన నా లైఫ్‌లో రావడం వల్ల నాకిన్ని వాళ్ళకైతే తోడు లేకుండా అయిపోయినా నేనైతే. ఇప్పుడున్న మా అక్క, మా అన్నయ్య, మా అమ్మని మంచిగా చూసుకుంటే, మా నాన్నని మంచిగా చూసుకుంటే అంతే చాలు. మా అమ్మమ్మ పరిస్థితి మా అమ్మ నాన్నలకు రావద్దు అని అయితే నేనెప్పుడు దువా చేత్తా ఉంటా. ఒకవేళ ఆ పరిస్థితి అత్తే మాత్రం నేనైతే 1000 కళ్ళతో కాదు, 1,00,000 కళ్ళతో ఎదురు చూత్తాను. మా అమ్మని, మా నాన్నని బంగారం లెక్క చూసుకోవడం కోసం. పైసలైతే నాకు అవసరమే లేదు. తల్లిదండ్రులను మిస్ అయితేనే తెలుస్తది ఆ తల్లిదండ్రుల బాధ ఏందనేది. గట్లయితున్నది. నేను జేసింది తప్పే గావచ్చు గానీ పశ్చాత్తాప పడతానా 13 సంవత్సరాలుగా. ఎవరైనా లవ్ జేత్తే మాత్రం ఫస్ట్ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఆ తర్వాత మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి. నేను లవ్ జేసి పెళ్లి చేసుకున్నా. నేను అందరిని వదులుకొనొచ్చినా. ఈ రోజున మా ఆయన మంచిగా చూసుకుంటాడు గాబట్టి నేను ఇవన్నీ గూడా చేయగలుగుతానా, ఇవన్నీ చెప్పగలుగుతానా. అదే నేను మా అమ్మ నాన్నలు వదిలేసుకొని మా ఆయన మీద నమ్మకంతోని బయటికచ్చి మా ఆయననే మోసం జేత్తే, మా ఆయననే నాకు ఒక శత్రువులాగా అయితే, లేతే కొట్టడం, తిట్టడం, చూసుకోకపోవడం, ఇంకేమన్నా జేత్తే నా బతుకేం గావాలి? బతుకెట్లుండేది? కావాలి గాదు. ఎట్లుండేది నా పరిస్థితి? ఇటు తల్లిదండ్రులను దూరం జేసుకొని, ఇటు అందరి కోసం వదులుకొనొచ్చిన భర్త మంచిగా చూసుకోలేక మధ్యల ఒక చేప పిలవిల కొట్టుకున్నట్టు బతుకు అయితే ఉండేది. కానీ అట్లయితే గాలేదు. ఎందుకంటే నేను జేసింది తప్పే గావచ్చు. కానీ నేను ఏదున్నా ఒక నిజంగా నేను నిజంగా ప్రేమించిన నిజంగా నాకు మనసనేది కొంచెం ఉన్నది గాబట్టి, నేను ఒకవైపు మోసం జేషినా, ఇంకో వైపయితే సుఖపడేటట్టు ఆ దేవుడైతే నాకు రాషిండనుకుంటానా. ఇగో గిట్లయితున్నది. ఇగ రేపటి వీడియోలో అయితే మిమ్మల్ని కలుస్తా. ఇగ అంతవరకు ఉంటా మరి. సెలవు. నమస్తే.